నమస్కారం పిరమిడ్ న్యూస్ కి స్వాగతం. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ ఈ నెల 7, 8 తేదీలలో పూణేలో ధ్యాన పర్యటన జరిపారు. ఈ పర్యటనలో భాగంగా స్థానిక జర్నలిస్టులు మరి ఎస్ఆర్పీఎఫ్ ఆఫీసర్స్ మరి జవాన్లకు ధ్యానం యొక్క విశిష్టతను తెలియజేస్తూ తన దివ్య ఆత్మజ్ఞాన సందేశాన్ని ఇచ్చారు పత్రిజీ. ఈ పర్యటన అనంతరం 8వ తేదీ సాయంత్రం షోలాపూర్ చేరుకుని అక్కడి మాస్టర్స్తో సమావేశం నిర్వహించారు. కర్నూలు జిల్లా కొనుకొంట్ల గ్రామంలో గుంతకల్లకు చెందిన పిరమిడ్ మాస్టర్లు శాకాహార ర్యాలీ నిర్వహించారు. స్థానిక వీధులలో శాకాహార ప్రాముఖ్యతను నినాదాల రూపంలో తెలియజేస్తూ ప్లకార్డులు ప్రదర్శిస్తూ ప్రజలలో శాకాహారంపై అవగాహన కల్పించారు. మన కడుపేమి మన కడుపేమి దేహమే దేవాలయం విజయవాడ వన్ టౌన్లో శ్రీ కనకదుర్గ పిరమిడ్ ధ్యాన మందిరంలో శ్రీమతి జక్కా పద్మగారిచే ఆత్మజ్ఞాన శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో మహిళా ధ్యానులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం అనంతరం శ్రీమతి పద్మగారిని ధ్యానులు సత్కరించుకున్నారు. చిత్తూరు జిల్లా పలమనేరులో ఒకరోజు ధ్యాన శిక్షణ తరగతి నిర్వహించబడింది. మంగళవారం జరిగిన ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ తటవర్తి రాజ్యలక్ష్మి గారు తన ఆత్మజ్ఞాన సందేశాన్ని అందించారు. శ్రీకృష్ణ పిరమిడ్ ధ్యాన మందిరంలో జరిగిన ఈ కార్యక్రమంలో ధ్యానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ నెల 6వ తేదీన గుంతకల్లులో మధ్యాహ్నం 12:30 నుంచి 2 గంటల వరకు అనంతపూర్ సీనియర్ పిరమిడ్ మాస్టర్ కృష్ణ ఆత్మజ్ఞాన సందేశాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో పలువురు ధ్యానులు పాల్గొని సామూహిక ధ్యానం నిర్వహించారు. దేవుని సంబంధం లేదు, ఏదో బాగుంది, సరే ఇదేదో బాగుంది చూడాలి, రైట్ వచ్చాను. వస్తే అందరూ కళ్ళు మూసుకొని ఆయన అప్పుడు చైర్ లేవు, అంత కిందే మొత్తం కింద కూర్చోవడమే. బాగుంది, ఇది లేదు
ఈవినింగ్ 6 to 7 మెడిటేషన్, 7 to 8 క్లాసు డిస్పర్స్. డైలీ వచ్చాము, కూర్చున్నాము. కానీ సార్ ఎప్పుడు అష్టాంగ యోగ మార్గం చెప్పేవాడు. యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి, ఇవి 8. సార్ దాన్ని కొంచెం కరెక్షన్ చేశారు. ఎలాగంటే ఆసనతో మొదలుపెట్టారు. ఆసన, దెన్ యమ, నియమ, ప్రాణాయామ అట్లా తీసుకొచ్చారు. ఎందుకు అది లేటెస్ట్గా మా తర్వాత అర్థమైంది. ఎందుకంటే ఆసన సిద్ధి అప్పుడు కింద కూర్చునేవాళ్ళు. కూర్చోవడానికే కూర్చోలేక 10 నిమిషాలు అయిపోగానే తిమ్మిర్లు పట్టి, ఇంకా తిమ్మిర్లు అంటే జోమ్ పట్టదు అనమాట. కాళ్ళు ఎదిరించుకొని, కాళ్ళు సాపుకొని, అటు ఇటు తిరిగి ఏం ధ్యానం చేస్తాము. అయితే కూర్చోవడానికి ప్రాక్టీస్ చేయడానికే నిలబడింది మరి. ఇప్పుడన్నీ చేయము, బాగానే ఉంది. తర్వాత ఈ ధ్యానం కళ్ళు మూసుకొని కూర్చోవడం అంటే ఏంటి? మనసుని స్విచ్ ఆఫ్ చేయాలి, మైండ్ని స్విచ్ ఆఫ్ చేయాలి. మైండ్ని స్విచ్ ఆఫ్ చేయడం అనేది చాలా కష్టతరమైన పని. భగవద్గీతలో ఉంటుంది, గాలినైనా బంధించచ్చేమో కానీ మనసును బంధించడం కష్టతరం. సో దాన్ని ఏం చేయాలో అభ్యాస వైరాగ్యములతో దాన్ని మనం దారిని తీసుకురావచ్చు. అంతేగాని దాన్ని తీసేయడము, బంధించడము లేదు. కాని పని బాగానే ఉంటుందని. కానీ అభ్యాస వైరాగ్యాలు దాన్ని పక్కన పెడతాం, అంత దూరం ఉంది. సరే, కూర్చోగానే కళ్ళు మూసుకోగానే ఏవేవో ఆలోచనలు వచ్చేటప్పుడు వాళ్ళకి ఏదో చెప్పొచ్చుంటే వాడు చేశాడో లేదో. ఇంట్లో మా ఆవిడ వచ్చేటప్పుడు తాళం సరిగ్గా చేసిందో లేదు. లేనిపోని ఆలోచనలు. ఈ ఆలోచనలు పక్కన పెట్టకపోతే ధ్యానం అనే క్వశ్చన్ ఇంకా స్టార్ట్ కాలేదు. సో అక్కడ ఒక నెల పిచ్చి పట్టింది. కానీ ఒక విశ్వాసం అయితే మిగిలిపోయింది నాకు. ఏంటంటే ఇంతమంది డైలీ ఇక్కడ వచ్చి కళ్ళు మూసుకొని కూర్చుంటున్నారంటే ఇందులో ఏదో ఉంది. ఆ ఉన్నది ఏదో అది తెలుసుకోవాలి, అది పొందాలి, అది అనుభవించాలి అనేది ఒక ఆ నమ్మకము నిగూఢంగా నాటుకొని పోయింది. ఏదైనా ఉందా చూద్దాం, లేదా దీన్ని వదిలేద్దాం, అంతే కదా. ఉపయోగం లేదు దాన్ని పట్టుకొని ఏం చేస్తాం మనము, అవసరం లేదు. తర్వాత ఉరవకొండకు వెళ్ళడం జరిగింది. ఉరవకొండలో వెళ్ళి 1 వీక్ ఇంట్లో వాళ్ళకు కూడా ఏంటి, ఏమి, ఎందుకు అనే కారణాలు తెలియకుండా వెళ్ళడం జరిగింది. 1 వీక్ మౌన ధ్యానంలో కూడా మెడిటేషన్ అన్నమాట. 24 hours మౌనంగా ఉండడము, మెడిటేషన్ చేసుకుంటూనే ఉండడం. అది క్లిక్ అయ్యేంత వరకు దాన్ని వదిలేదే లేదు. దీంట్లో ఏదో ఉంటే తెలుసుకోవాలి, లేకపోతే అసలు అవసరం లేదు. ఇంకా సో ఉరవకొండలో పిరమిడ్ సెంటర్ ఉంది, అక్కడ పిరమిడ్ కట్టారు. వెంకటేశ్వర గారని అగ్రికల్చర్ ఆఫీసర్, ఆయన అప్పట్లో అందరినీ ఆ మెడిటేటర్స్కు ఫ్రీ మీల్ ఇస్తారు. ఆయన భలే కష్టపడి భార్యాభర్తలు పిరమిడ్ నిర్మించడం జరిగింది. అక్కడ క్లిక్ అయినారు. అదే పిరమిడ్లో శేఖర్ గౌడ్ అని ఈ పిరమిడ్ కట్టడానికి అప్పట్లో ఆయన 2 lakhs ఇచ్చారు. అప్పట్లో 2 lakhs అంటే ఇట్స్ నాట్ ఏ ఆర్డనరీ అమౌంట్. ఆ మహానుభావుడు ఆయన నడవలేని పరిస్థితిలో ఉరవకొండ పిరమిడ్లో ఆయనకు మెడిటేషన్ కూర్చోబెడితే ఆయన మెడిటేషన్ తర్వాత నడిచి బయటకు వచ్చాడు.
2019 నూతన సంవత్సర ధ్యాన జగత్ మాసపత్రిక అందంగా ముస్తాబై మన ముందుకు వచ్చింది. ఎందరో పిరమిడ్ మాస్టర్ల సహకారంతో కట్టాల్లో జరిగిన ధ్యాన మహాచక్రం 9 విశేషాలతో పాటు పత్రిజీ సందేశాలతో మరెన్నో పిఎస్ఎస్ఎం వార్తలను ఈ మాసపత్రికలో పొందుపరిచారు. ధ్యానులంతా ధ్యాన జగత్ మాసపత్రికకు చందాదారులై బ్రహ్మర్షి పితామహ పత్రిజీ ఆకాంక్ష అయిన శాకాహార ధ్యాన జగత్కు మరింతగా మీ సహాయ సహకారాలను అందించగలరు. ఇవి నాటి పిరమిడ్ న్యూస్ విశేషాలు. మరిన్ని పిరమిడ్ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ పిరమిడ్ మెడిటేషన్ ఛానల్. ఆత్మజ్ఞానులకు నమస్కారం. యూట్యూబ్ లో పిఎంసి ఆన్లైన్ టీవీని వీక్షించడానికి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతిరోజు వచ్చే సరికొత్త అప్డేట్స్ కోసం బెల్ బటన్ నొక్కండి. ఆధ్యాత్మిక ప్రపంచంలో సంచలనం పిరమిడ్ మెడిటేషన్ ఛానల్. పిఎంసిని సులభంగా మన అరచేతిలో వీక్షించడానికి వచ్చేసింది పిఎంసి మొబైల్ యాప్. గూగుల్ ప్లే స్టోర్ నుంచి పిఎంసి యాప్ ని ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి. పత్రిజీ ప్రత్యక్ష ప్రసారాలు, పిరమిడ్ న్యూస్, ధ్యానుల అనుభవాలతో పాటు మరెన్నో వినూత్నమైన కార్యక్రమాలను వీక్షించండి. పిఎంసి యాప్ మీ ఫోన్లో ఉంటే ఆధ్యాత్మిక ప్రపంచం మీతో ఉన్నట్లే. మిమ్మల్ని మీరు వెతుక్కోవడానికి నిరంతరం మీ వెంటే ఉంటుంది పిఎంసి.